మరి ఇది చేయాలి, తిరిగి రావాలంటే 4 ఇంతలుగా శ్రమపడాలి, 4 ఇంతలుగా ప్రయాసపడాలి కదా. ఒక పని కంప్లీట్ అవ్వడానికి గంట పడుతుందని అనుకున్నప్పుడు ఈ సమయంలో తప్పు చేసినప్పుడు ఇంకా 4 గంటలు ప్రయాసపడాలి అని అర్థం. 4 ఇంతలుగా ప్రయాసపడాలి. ఆయన వద్దకు రావాలి, ఆ వెలుగులోకి రావాలి అని అంటే నా హృదయము మారాలి. దేవుడు ఆయన వద్దకు వచ్చిన వారిని ఏమాత్రము తోసివేయడు. యథార్థంగా వచ్చినప్పుడు ఎలా గ్రహించాడు తండ్రి? తిరిగి రావడమే తండ్రికి ఒక అద్భుతమైన మార్పు కదా. తిరిగి కుమారుడు వచ్చాడు అంటేనే తండ్రికి అర్థమైపోయింది, వాడి జీవితము విరిగి నలిగిపోయింది. ఇక వాడిని ఇంకొక మాట కూడా మాట్లాడకూడదు. నా దగ్గరికి రాని, ఫస్ట్ ఇంట్లో చేర్చని, తర్వాత ఏం చెప్పాలో నేను చెప్తాను, ఎలా నడిపించాలో, ఎలా బాగు చేయాలో, ఏ విధంగా సరి చేయాలో తండ్రికి తెలుసు. మొదటగా ఇంట్లో వచ్చి చేరాలి కదండి. ఇదే మనం చేయాల్సింది. మొదటగా ఆయన ఒళ్ళో వాళ్ళని, లేకపోతే ఆయన కుటుంబంలో చేర్చబడాలి ఫస్ట్. ఈ విషయం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మారు మనసు, యథార్థంగా మారు మనస్సు మన జీవితంలో వచ్చినప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఆయన తీసుకువెళ్తాడు. ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, ఎలా పరిస్థితులు మారాలి అనేది ఆయనకు తెలుసు కదా. అన్నిటి మీద అధికారం కలిగిన వాడు ఆయన, అన్నిటిని బాగు చేసేవాడు ఆయన, అన్నిటిని సరిచేసేవాడు ఆయన, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి ఇవ్వలేదా కదండి. మనం కోల్పోయాము ఏదెను తోటలో, దేవుని సన్నిధిలో కోల్పోయాము, ఆయన సారూప్యతను కోల్పోయాము, ఆయన స్వరూపాన్ని కోల్పోయాము, ఆయన సన్నిధిని కోల్పోయాము, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చినాం, చచ్చిన స్థితిలో ఉన్నాం. తిరిగి బ్రతికించబడాలి, నిత్య జీవమును పొందుకోవాలంటే తిరిగి ఆయన వైపు తిరగాలి, ఆ బౌండరీస్లోకి రావాలి, ఆయన కట్టుబాటులోకి రావాలి, తండ్రి ఇంటికి చేరాలి. చేరిన మరుక్షణమే ఆయన అధికారం కింద ఉన్నాం, ఆయన పని చేయడం మొదలు పెడతాడు. ఇక నువ్వు నిశ్చింతంగా ఉండొచ్చు కదండి. ఆ ఇంట్లోకి చేరిన తర్వాత ఆ కుమారుడు అన్ని సంవత్సరాలు బయట ఉన్నాడు, అనారోగ్యంగా ఉన్నాడో, లేకపోతే ఏ బలహీనతతో ఉన్నాడో, ఏ స్థితిలో ఉన్నాడో, ఇవన్నీ తండ్రి చూసుకుంటాడు కదా. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఏ అనారోగ్యంతో ఉన్నా ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు, ఏ బలహీనతతో ఉన్నా బలపరుస్తాడు, ఏది కోల్పోయినా దాన్ని తిరిగి తండ్రి ఇస్తాడు. తండ్రి పట్టించుకుంటాడు ఆ క్షణం నుంచి.